హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్. సార్ మీకోసం చోరీ 2 మూవీ రివ్యూస్ వచ్చాను గైస్. ఇది మన ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది గైస్. మూవీ చూసాను, మూవీ మాత్రం సూపర్ ఉంది గైస్. చాలా అంటే చాలా బాగుంది. ఇది ఒక హారర్ మూవీ గైస్. ఇది పార్ట్ 2 గైస్. 1 చూడాలంటే అక్కర్లేదు గైస్. మన పార్ట్ 2లో 1 మొత్తం చూపిస్తారు స్టోరీ ఏంటనేది. 2 స్టోరీకి వస్తే స్టార్టింగ్లోనే హీరోయిన్ చూపిస్తారు. హీరోయిన్ స్కూల్లో అయితే టీచర్ వచ్చేస్తుంటారు, కానీ తన కూతురుగా చిన్న డిజార్డర్ ఉంటుంది గైస్. సన్ తన కూతురు మీద అయితే అది సన్ వెళ్తురు పడితే స్కన్ మొత్తం బర్న్ అయిపోతూ ఉంటుంది పాపది. హీరోయిన్ అయితే తను బయటికి తీసుకురాదు ఎక్కువ. ఆ ప్రాబ్లం అయితే పాపకు ఉంటుంది. మనకి 1 స్టోరీ అయితే చూపిస్తారు గైస్. వన్ స్టోరీ ఏముంటుందంటే, తన ప్రేమించి ఒక అతను అయితే ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది. వాళ్ళ విలేజ్కి అయితే వెళ్తుంది. అక్కడ వాళ్ళ అమ్మ నాన్నని కల్పిస్తాడు, అక్కడనే ఉంటారు గైస్. అలా సాగుతూ ఉంటుంది. కానీ వాళ్ళ అమ్మ నాన్నకి ఇతనికి మగ పిల్లాడు కావాలి. అలా ఇంతకుముందు చాలా మ్యారేజ్ చేసుకున్న ప్రతిసారి పాప పుట్టిన ప్రతిసారి పాపని వాళ్ళ భార్యల్ని చంపేస్తూ ఉంటాడు అతను. అది హీరోయిన్కి తెలియక మ్యారేజ్ చేసుకుంటుంది. తర్వాత హీరోయిన్కి తెలుస్తుంది. అలా హీరోయిన్కి కూడా పాప పుడుతుంది. అయితే అక్కడి నుంచి ఎలాగైతే తప్పించుకోవాలని అయితే అనుకుంటుంది. అలా వాళ్ళ అమ్మ నాన్నని తనని చంపేసిన తర్వాత హీరోయిన్ తర్వాత తెలుస్తుంది అంటే వాళ్ళ భర్త ఇంకా చనిపోలేదు, ఇంకా బతికే ఉన్నాడు అని అయితే తెలుస్తుంది గైస్. అక్కడ దాకా మన పార్ట్ 1 స్టోరీ అయితే చూపిస్తారు. పార్ట్ 2కి వచ్చేస్తే స్టోరీ హీరోయిన్కి ఏదైతే భయం ఉంటుందో వాళ్ళ కూతురు గురించి, వాళ్ళ భర్త ఎప్పటికైనా వచ్చి తన కూతురికి ఆపద కలిగిస్తాడనేది అది నిజమే అవుతుంది గైస్. వాళ్ళ భర్త వచ్చి తన కూతురుని అయితే కిడ్నాప్ చేసేసి మళ్ళీ అదే ఊరికి తీసుకెళ్ళిపోతాడు గైస్. తీసుకెళ్ళిపోయాక హీరోయిన్ కూడా వెళ్తుంది ఆ ఊరికి మళ్ళీ తన కూతురిని తెచ్చుకోవడానికి. అక్కడికి వెళ్ళాక హీరోయిన్కి భయంకరమైన నిజాలు అయితే తెలుస్తాయి. ఆ ఊరిలో ఒక దుష్టశక్తి అయితే ఉంటుంది. తన భర్త దేనికోసం తీసుకెళ్లాడంటే బలిదానం కోసం తన కూతురుని అయితే తీసుకెళ్ళాడు. తన కూతురికి ఏదైతే చిన్న ప్రాబ్లం ఉందో సన్ నుంచి, ఆ దుష్టశక్తి చెప్తుంది అది ప్రాబ్లం కాదు, ఒక పెద్ద శక్తి, ఆ పాపలో పెద్ద శక్తి ఉంది, ఆ శక్తి ద్వారా మనకి ఉపయోగం ఉంది అని అయితే చెప్తుంది కదా. మరి ఆ శక్తి ఏంటి, ఆ శక్తి వల్ల దుష్టశక్తికి ఉపయోగం ఏంటి, మళ్ళీ ఆ బలిదానం దేని గురించి ఇస్తున్నారు ఆ పాపని, మళ్ళీ హీరోయిన్ తన పాపని కాపాడుకుందా, ఆ ఊరి నుంచి బయటపడిందా తన పాపతోటి, మళ్ళీ దుష్టశక్తి నుంచి హీరోయిన్ పోరాడిందా, క్లైమాక్స్లో ఏం జరిగింది, మళ్ళీ తన భర్త నుంచి ఆ దుష్టశక్తి నుంచి ఆ ఊరు నుంచి హీరోయిన్ తన పాపతో బయటపడిందా, మరి క్లైమాక్స్లో ఏం జరిగింది, ఇక్కడితో ఎండ్ అయిందా, ఇంకా పార్ట్ 3 ఉందా అనేది మీరు మూవీ చూసి తెలుసుకోవాలి గైస్. మూవీ మాత్రం సూపర్ ఉంది గైస్. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎంగేజింగ్ కానీ, థ్రిల్ కానీ, హారర్ ఎలిమెంట్స్ కానీ చాలా బాగా తీస్తారు. ఒక్కొక్క సిచ్యువేషన్లో నాకు తుంబాడైతే గుర్తుకొచ్చింది. చాలా బాగుంది మూవీ. ఇట్లాంటి ఈ మూవీ థియేటర్లో ఎందుకు రిలీజ్ కాలేదో నాకు ఇప్పుడు అర్థం కావట్లేదు. డైరెక్ట్ ప్రైమ్ వీడియోకి అయితే ఇచ్చారు, కానీ థియేటర్లో రిలీజ్ చేస్తుంటే ఇంకా బాగుండేది. ఎక్స్పీరియన్స్ ఇంకా చాలా బాగుంటుంది. మూవీ అయితే ఎక్కడ డిసప్పాయింట్ చేయదు గైస్. చాలా అంటే చాలా బాగుంది. ప్రైమ్ వీడియోలో ప్రెజెంట్ అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. అడల్ట్ కంటెంట్ ఏం లేదు, సిర్ఫ్ హారర్ ఉంది, హారర్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఫ్యామిలీతో చూడొచ్చు. చాలా బాగుంది మూవీ, ఎక్కడ డిసప్పాయింట్ చేయదు. ఎంగేజ్ కానీ, థ్రిల్ కానీ, హారర్ ఎలిమెంట్స్ కానీ ఫుల్ ఉన్నాయి. స్టోరీ కూడా సాలిడ్ ఉంది గైస్. క్లైమాక్స్ కూడా బాగా ఇచ్చారు. పార్ట్ 3కి హింట్ ఉంది గైస్. పార్ట్ 3 పక్కా ఉంటుంది మూవీది. మూవీ మాత్రం చాలా అంటే చాలా బాగుంది, ఎక్కడ డిసప్పాయింట్ చేయలేదు గైస్. ప్రెజెంట్ ప్రైమ్ వీడియోలో అయితే స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మూవీకి నేచర్ రేటింగ్ 5కి 3.75. నాకైతే పర్సనల్గా బాగా నచ్చింది గైస్. ఈ వీకెండ్ వాచ్ చేయండి మూవీ, మిస్ కాకండి. చాలా బాగుంది మూవీ. చోరీ 2 1 చూడాలంటే అక్కర్లేదు. చోరీ 2లో మనకి స్టోరీ అయితే చూపించేస్తారు గైస్. ఓకే, చోరీ 2 మూవీ రివ్యూ మీకు నచ్చిందని అనుకుంటున్నాను గైస్. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్ గైస్. థ్యాంక్ యూ.